హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇవాళ మనము డైలీ కరెంట్ అఫైర్స్, న్యూస్, ఆర్టికల్స్లో భాగంగా సీమోన్స్ గురించి తెలుసుకుందాం. సో సీమోన్స్ అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే, పెరు మరియు చిలీ తీరంలో లోతైన సముద్రంలో 4 భారీ సముద్ర మౌంట్లను పరిశోధకులు కనుగొన్నారు. సో పెరు అండ్ చిలీ రీజియన్లో కనుగొన్నారటండి 4 భారీ సీమౌంట్లను. సో అసలు సీమౌంట్లు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సీమౌంట్ అనేది సముద్రపు అడుగు భాగం నుండి ఏటవాలు వైపులా ఉన్న నీటి అడుగున పర్వతం. సో సముద్రం అడుగున ఫామ్ అయ్యే పర్వతాన్ని ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే ఇక్కడ సముద్రం అడుగున ఫామ్ అయ్యే పర్వతాన్ని ఏమంటారంటే సీమౌంట్స్ అంటారటండి. సీమౌంట్లు చాలా సీమౌంట్లు అంతరించిపోయిన అగ్నిపర్వతాలు. ఇవేంటంటే అండి అంతరించిపోయిన అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాల అవశేషాలు. సో మరియు సాధారణంగా కోణాకారంలో ఉంటాయి. ఇవి కోణాకారంలో ఉంటాయటండి. ఓకే. అండ్ పెద్ద ఫ్లాట్ సమ్మిట్లతో కూడిన సీ మౌంట్లను గయోట్స్ అంటారు. అంటే దాని మీనింగ్ ఇక్కడ ఒక ఇమేజ్‌లో మీకు ఇచ్చాను చూడండి. సీ మౌంట్ ఫామ్ అయినాక కూడా పైన ఒక మంచి ఫ్లాట్ ఫ్లాట్ ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంటుంది. సో దీన్నేమంటంటే గయోట్స్ అంటారు. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈ వర్డ్ గయోట్స్ అంటారు. సో ప్రతి ప్రపంచ మహాసముద్ర బేసిన్‌లో సీ మౌంట్‌లు కనిపిస్తాయి. ఇవి ప్రతి ప్రపంచ మహాసముద్రములలో ఓషన్స్‌లో కనిపిస్తాయటండి. అండ్ సీ మౌంట్‌లు జీవ సంబంధమైన అధిక జాతులకు హాట్‌స్పాట్‌లుగా పనిచేస్తాయి. అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు రకరకాల చేపలకు గానీ, రకరకాల చెట్లకు ఇక్కడ మన ఇమేజ్‌లో చూస్తే రకరకాల చెట్లకు గానీ, సో అన్నిటికి ఇదొక హాట్‌స్పాట్‌గా పనిచేస్తాయి. సో దీని చుట్టూరా మనం వివిధ రకాల జంతువులను, చెట్లను అన్నిటిని చూడొచ్చునండి. ప్రపంచంలోనే ఎత్తైన సీ మౌంట్ వచ్చేసి మౌనాకి. ఇది దాన్నేమంటారు డార్మెంట్ అగ్నిపర్వతం అండి. డార్మెంట్ అంటే ఏంటనంటే ఇనాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతం. సో ఇదండి సీ మౌంట్స్ గురించి. సో మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి పెరు మరియు చిలీ తీరంలో లోతైన సముద్రంలో 4 భారీ సముద్ర మౌంటైన్ పరిశోధకులు కనుగొన్నారు. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, పెరు అండ్ చిలీ రీసెంట్‌గా ఎక్కడ కనుగొన్నారంటే. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెన్స్ వచ్చేసి ఇవేంటి అంటే అగ్నిపర్వతాలు. ఏది అంతరించిపోయిన అగ్నిపర్వతాల అవశేషాలు. ఇవి కూడా గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్. ఫ్లాట్ దాన్ని ఉన్నది గయోట్స్ అంటారు. ఫ్లాట్ దాని మీద ఫ్లాట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే దాన్ని గయోట్స్ అంటారు. ఇవి సాధారణంగా ఎక్కడైనా మహాసముద్రం కనిపిస్తాయి. ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన సీ మౌంట్ వచ్చేసి ఏంటంటే మౌనాకి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఇలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.